ఎంత సర్వేలు చేసినా వైసీపీ రాదండి. ఎందుకంటే ఆయన చేసింది లేదు అక్కడ. అందుకని నువ్వు ఏ సర్వేలు చేసినా రానివ్వరు కూడా ఆయన. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎవరు వస్తారు మరి? మీ అభిప్రాయం ఏంటి అసలు? చంద్రబాబు గారే వస్తారు గ్యారంటీ. కూటమి ప్రభుత్వం ఉంటది, ఇంకా 20 ఏళ్ళు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడ స్పీడ్ గా అభివృద్ధి జరుగుతుంది, రాజధాని స్పీడ్ గా పరిగెత్తుతుంది, ప్రతి ఒక్క జిల్లాలు డెవలప్ అయిపోతున్నాయి. ఏ జిల్లా కూడా వెనకబడలేదు, ముందంజలోనే ఉంది. అందుకనే కూటమి ప్రభుత్వం కావాలని ఈ ప్రజలు కూడా అనుకుంటున్నారు. కొన్ని సర్వేలు ఇప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, మరి అవన్నీ అవాస్తవాలు అంటారా మరి మీరు చెప్పేదానికి? అంతకుముందు ఎక్కువ సర్వేలు చేయించారు. ఏది మరి 11 సీట్లకి పరిమితం అయ్యారుగా. ఇవాళ కూడా అదే అవుద్ది. 11 కూడా కష్టమే, రారు కావాలి అంతే. మరి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు చూశారు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన చూశారు. అసలు మీకు ఎలా అనిపించింది? గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? గత ప్రభుత్వంలో ఏమీ జరగల, శూన్యమే. ఏ జాబులు లేవు, పెట్టుబడులు లేవు, రాలేదు, తేలాపోయారు, అభివృద్ధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ రోడ్లు చూసినా కూడా అందంగా కనపడుతున్నాయి, ముందంజలో దూసుకుపోతుంది, పెట్టుబడులు కూడా బాగా వస్తున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి వాళ్ళు చేసిన పని వాళ్ళు గోతులు వాళ్ళు పడ్డారు. తప్పులు ఎవరు చేయమన్నారు? ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు చేయటం. ఇవాళ రోజున ఎందుకు వెళ్తున్నారు? సరదాకి వెళ్తున్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెళ్తున్నారు. దాన్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద రుద్దితే ఎట్టు కుదురుద్ది? మరి నిన్న తాజాగా చూసుకుంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందా? ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడం తప్ప రైటా? కారుమూరి నాగేశ్వరరావు గారిని జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు, కరెక్టే. గత ప్రభుత్వంలో ఏంటంటే చాలా అక్రమాలు జరిగినాయి. అక్రమాలు జరిగి మేము చేయలేదంటే ఎట్ట కుదిరిద్ది? తప్పే. ఏ ప్రభుత్వం అయినా ఇదే చెప్తుంది, తప్పు తప్పే. చంద్రబాబు గారు అసలు అవినీతి అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకే మాట, కార్యకర్తలను కూడా తప్పు చేయొద్దు అని చెబుతున్నాడు. అసమంటోడు ఎలా చేస్తాడు? మరి గతంలో అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు గారిని, 53 రోజుల పాటు జైల్లో కూడా ఉంచారు కదా. ఆయన కావాలనే ఏదో సాగులు చూపించి మేము వేసామని పేరు కోసం తప్ప అక్కడ ఏమి లేదు. అక్కడ జగన్ గారు 2029లో సీఎం అయితే ఏమంటే ఇన్ని పథకాలు ఇచ్చి ఎంత మంచి పని చేసే నాయకుడిని ఎందుకు కాదనుకుంటారండి. ఇప్పుడు ముసలి వాళ్ళకి 4,000 పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ ప్రభుత్వం ఏమి ఇచ్చింది? 50 పెంచుకుంటూ పోయింది. ఇవి ఒకేసారి 4,000 చేశారు. వికలాంగులకి 5,000, 6,000 మొత్తం పెంచుకుంటూ పోయారు. ఎందుకు ఇదవుద్ది? మన అన్న క్యాంటీన్లో అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పిన పథకాలన్నీ చెప్పినట్టు ఇస్తుంది అంటారా కూటమి ప్రభుత్వం? తప్పకుండా నెరవేరుతుంది. వీళ్ళు చూసుకొని చెప్పండి ఏం చేశారు. మొత్తం ఫోన్లో వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు, చూసుకొని మాట్లాడమనండి. మరి ఈరోజు మహిళలందరిలో కూడా వ్యతిరేకత ఉంది. మహిళలకి 1,500కి నెల ఇస్తామన్న పథకం ఇంకా అమలు చేయలేదు, మాట నిలబెట్టుకోలేదని చెప్పి మహిళలందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. మీరేం చెప్తారు దీనికి? కంపల్సరీ మహిళలకి వేస్తున్నారండి. కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా బడ్జెట్ చూసుకోవాలి కదా. మరి అవి చూసుకుంటే మళ్ళీ ఇది ఆగిపోతుంది. అందుకని దాన్ని కూడా చూసుకొని మొత్తం మహిళలు కంపల్సరీ వేసేదే వేస్తారైనా. ఆ మాట ఇచ్చాడంటే తప్పదే కదితే. ఫైనల్ గా అయితే మీరేమంటారు? 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. బయట మోడీ గారు కూడా ఏం కావాలి మన నిధులు పుష్కలంగా ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. ఎవరో కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకి ఏం కావాలంటే అనుకున్నది అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, మనకి ఉద్యోగాలు వస్తాయి, ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన కూటమి ప్రభుత్వం మంచి పనులే చేస్తుంది.